హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్స్ మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా ఈ విధంగా మనం 2 లైన్స్ కూడా వేసుకోవచ్చు. మనకి కుట్టు ఊడిపోతుంది అనుకున్నట్లయితే 2 టైమ్స్ వేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి డాట్స్ 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ముందు స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. ఇన్విజిబుల్ షేప్ పట్టి కూడా వేసుకోవచ్చు, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి వీడియోస్ అనేది. మనకి కింద వరకు కూడా వేరే కలర్ కనిపించకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ అవి లేకుండా. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు. ఫ్రంట్ పార్ట్ని షేప్ పట్టిన 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకుని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు కూడా. ఈ విధంగా 2 లైన్స్ వేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడ్ ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఏం చేయాలనేది మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. అలాగే సైడ్ జాయింట్స్ కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మనకి 2 పార్ట్స్ ఫ్రంట్ పార్ట్స్ ఇలా ఈ విధంగా ఈక్వల్గా చూసుకోండి. ఎక్కువ అనిపించినట్లయితే మిడిల్ డాట్ అనేది కొంచెం వెడల్పు వేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు కదండి, ఫ్రంట్ సైడ్ ఎక్కువ వస్తుంది, ఒక సైడ్ తక్కువ వస్తుందని. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఓపెన్ వేయక ముందే చూసుకోవాలి. మనకి మెడభాగానికి క్రాస్గా కట్ చేసిన ముక్కలు ఒక 1 ఇంచ్ వెడల్పుతో తీసుకోవాలి, మెడభాగం చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవడానికి. రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. అప్పుడే మనకి మెడభాగం నీట్గా వస్తుంది. ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది బ్లౌజ్ నెక్ అనేది. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. ముందు కింద ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్లో ఉక్సుల పట్టికి ఎప్పుడు కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదే తాళ్ళ పట్టికి అయితే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి, ఉక్సుల పట్టికి మాత్రం మధ్యలో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకొని మనం ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది పైనుంచి చివరి వరకు కూడా ఒకే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది, మా వీడియోస్ ప్రతిదీ కూడా.
ఇప్పుడు ఒకసారి ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మనకి ఎక్కువ వస్తుంది అనుకున్నట్లయితే జస్ట్ కొంచెం కట్ చేసుకోండి ఓపెన్ సైడ్. అంటే మనం ఓపెన్ ముక్క వేసిన తర్వాత కొంచెం పైకి ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా అనేది కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ ముక్క దగ్గర నుంచి మనం మెడ భాగం చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. రౌండ్ తిరగడానికి మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి చేతికుట్లు. మెడ చుట్టూరు కూడా నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు చివరి వరకు కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్కి కూడా బ్యాక్ పార్ట్ని మనం యాడ్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి అయితే స్టార్ నెక్ కట్ చేశాను పైపింగ్ అనేది. నెక్స్ట్ వీడియోలో మీరు అది చూద్దరు. కానీ ఒకవేళ ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నెక్స్ట్ వీడియో చూడండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా యాడ్ చేసుకోవాలి 2 ఈక్వల్గా. షోల్డర్స్ 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. నెక్ దగ్గర లూజ్ అనేది ఎక్స్ట్రా అయినా సరే కట్ చేసుకోవచ్చు, ఈక్వల్గా ఉంటుంది. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి స్టార్టింగ్ కూడా. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతిదీ కూడా మీకు ప్రతి టిప్స్ అనేది చూపిస్తున్నాను ప్రతి వీడియోలో. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే చాలా ఈజీగా అర్థమవుతుంది. సైడ్ జాయింట్స్ చాలామందికి ఎక్కువ తక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా హ్యాండ్స్కి మనం ఎక్స్ట్రా క్లాత్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా రైట్ సైడ్స్ 2 లోపలికి వచ్చే విధంగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ముందు జాయింట్ చేసుకొని మనం పైనుంచి కూడా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది, కుట్లు ఊడిపోకుండా. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ కూడా స్టిచ్ చేసుకోవాలి. మనం జాయింట్ చేసిన తర్వాత చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పైనుంచి లైన్ స్టిచ్ చేసుకోండి. మనకి సింపుల్గా ఉంటుంది. జాయింట్ చేసిన తర్వాత ఒక్కొక్క సైడ్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మిషన్స్ కానీ సిజర్స్ కానీ ఇవన్నీ మనకి ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు మిషన్ లైన్ మార్కింగ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ అనేది మార్కింగ్ చేసిన దగ్గర నుంచి హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు.
మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫోల్డింగ్స్ అనేది చేసుకొని లాంగ్ స్టిచ్ వేసుకోవచ్చు. ఈ విధంగా 2 లైన్స్ కూడా 2 హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా లైన్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు హెమ్మింగ్ వర్క్ దగ్గరికి ఫోల్డింగ్ చేసుకొని లాంగ్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు మనకి చేతికుట్లు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి టిప్స్ అన్నీ పాటించండి. బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు షాప్స్ పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఆ విధంగా 2 హ్యాండ్స్కి కూడా అదేవిధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి చూసుకోండి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు. రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ షోల్డర్ దగ్గరికి రావాలి మనకి. అప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కరెక్ట్గా కనిపించింది అనుకుంటున్నాను. షోల్డర్ మిడిల్కి వచ్చింది కరెక్ట్గా మనకి. మీకు అసలు రాలేదు అలా అనుకున్నట్లయితే మీరు ఇప్పేసుకోండి. ముందు షోల్డర్ మిడిల్లో పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా చంక భాగం ఫ్రంట్ పార్ట్లో మనకి పైకి ఎత్తి పెట్టినట్టు వస్తుంది. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి జాయింట్ చేసినప్పుడు. ఈ విధంగా ఫోల్డింగ్స్ అవి లేకుండా 2 లైన్స్ వేసుకోండి ఒక్కొక్క సైడ్ కూడా. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకొని పిన్ పెట్టుకోండి ముందు. మీరు అసలు రాదు అనుకునేవాళ్ళు రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. నేను మిడిల్లో కట్ చేయలేదు, ఎందుకంటే మనకి చంకబాగుల మధ్యలో మనకి సాగిపోకుండా నీట్గా ఉంటుంది దగ్గరకు ఉండి. ఎందుకంటే మనకి ఒక సైడ్ కుట్టేటప్పుడు ఇంకో సైడ్ కిందకి వెళ్ళిపోయి మనకి సాగిపోతుంటుంది బ్లౌజెస్ అనేవి. ఈ విధంగా చూసుకొని మిడిల్లో ఉంచుకోండి కటింగ్ చేయకుండా. చాలామంది బోట్ నెక్ బ్లౌజ్ అడుగుతున్నారు కదండి. బ్లౌజ్ కటింగ్ సెకండ్ ఛానల్లో ఉంది, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెక్ చేయండి. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలని చూపించాను కదండి మీకు ఫస్ట్లోనే చెప్పిన విధంగా. మీకు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. సైడ్ జాయింట్స్ ఎక్కువ తక్కువ వస్తే మీరు రెండు ఈక్వల్గా పట్టుకోండి. మనకి ఎక్కువ వచ్చినట్లయితే మనకి బ్యాక్ పార్ట్ అనుకోండి, మీకు చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి ఈ హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర. ఇప్పుడు మనకి రెండు ఈక్వల్గా వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ కూడా. అదే మీకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చినట్లయితే 4th డాట్ వేసుకోవచ్చు, లేదా షేప్ దగ్గర టైట్ చేసుకోవచ్చు, లేదా చంక భాగం దగ్గర అయినా కొంచెం వెడల్పు వేసుకోవచ్చు, లేదా 4th డాట్ లాగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి, లేదా మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం కటింగ్లోనే ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు, టైం కూడా సేవ్ అవుతుంది మనకి కటింగ్లోనే ప్రతిదీ మార్చేసుకోవడం వల్ల. ఎందుకంటే షాప్స్ పెట్టినప్పుడు మనకి ఇవన్నీ కూడా యూజ్ అవుతుంది, ప్రతి టిప్స్ కూడా మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోండి చంక భాగం. అదేవిధంగా కింద
షేప్ దగ్గర కూడా చూసుకోవాలి. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద 2 ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోండి. పైనుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. కింద 2 ఈక్వల్గా చూసుకొని మనం వెనక్కి ముందుకి రఫ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఈ విధంగా పాదం వెడల్పులో ఇంకొక లైన్ కూడా వేసుకోవాలి దగ్గరలో. ఇదే విధంగా మనం 3 లైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం ఈ విధంగా 3 లైన్స్ వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ మనకి టైట్ అయినా సరే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోండి. మరి ఎక్కువ ఖర్చు లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వేరే సైడ్ కూడా మనం ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ చేసుకొని రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. కింద ఒకసారి చెక్ చేసుకోండి మనకు లూజ్గా ఉందో లేదో, పొడవు అనేది కూడా చూసుకోవాలి. ఒక హ్యాండ్ స్టిచ్ చేసాం కాబట్టి ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ డిజైన్ పైపింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం 3 లైన్స్ వేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మీరు కూడా కామెంట్ చేయండి. ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తెలిసినట్లయితే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ విధంగా సైడ్ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోండి. 3 లైన్స్ వేసుకొని మీరు కూడా ఇదే విధంగా నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారో తెలియచేయండి. ఇప్పుడు ఒకసారి లూజ్ చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ లూజు తాల్ పాయింట్ అయితే తాల్ పట్టితో చూసుకోవాలి. మనకి ఈ విధంగా లూజ్ వస్తుంది అనుకున్నట్లయితే మీరు బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది కొంచెం వెడల్పు వేసుకోవచ్చు. కొంచెం మనకి లూజ్ అయింది కాబట్టి మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఈ విధంగా 2 వైపులా కూడా చిన్నగా కొంచెం వెడల్పు వేసుకోండి. మనకి ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి లూజ్ అనేది చూసుకోండి. మీరు చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ బ్లౌజ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.